హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 8 o'clock అయితే లేచాను. మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాను, ఎందుకంటే ఎలాగో ఆఫీస్ కూడా లేదు కదా అని చెప్పి లేచిన తర్వాత చూస్తే ఇక్కడ మా సిస్టర్ మా మమ్మీ ఏమో ముగ్గులు అయితే వేశారనమాట. కొంచెం కలర్ఫుల్గా వేశారు, దసరా కాబట్టి. సో ఇంకా పైకైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. సో పూజ చేసేటప్పుడు షూట్ చేయలేదు, ఎందుకంటే ఇటు పూజ ఇటు షూటింగ్ అయితే టైం ఎక్కువ అయిపోతుంది. అందుకని నేనేమో మొత్తం వర్క్స్ అన్నీ చేశాక షూట్ చేశాను ఈరోజు అంతా. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా గుడికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను. ఈరోజు కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి ఇంకా డ్రెస్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అసలు ఏం చేయలేదు. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేద్దాము అని అనుకుంటే అప్పటికే టైము 10:45 అట్లా అయిపోయింది. టెంపుల్కి కూడా నేను చాలా లేట్గా వెళ్ళాను, బట్ టెంపుల్లో మాత్రం చాలా మంది ఉండే అనమాట. సో ఇంకా అప్పటికే నేనేమో లేట్ అయిపోయిందేమో అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయితే అవుతున్నాను. ఇక్కడ నా డ్రెస్ చూస్తున్నారు కదా, ఈ టాప్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఈ టాప్ అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడు ఏ ఈవెంట్లో అయినా సరే చాలా సింపుల్గా రెడీ అవుతాను, మరీ అంత ఓవర్గా నేను రెడీ అవ్వను. ఏదో మా ఇంట్లో ఉన్న ఈవెంట్ అయితే మాత్రమే నేను కొంచెం రెడీ అవుతాను అనమాట. సో సింపుల్గా ఈ టాప్ వేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాను. చిన్నప్పుడు బర్త్డేస్కి దసరాకి మాత్రమే బట్టలు అయితే కొనుక్కునే వాళ్ళం, బట్ ఇప్పుడు అలా లేదు. ఎప్పుడు ఏ డ్రెస్ నచ్చినా సరే ఇంకా అది ఆర్డర్ పెట్టడం, లేదంటే నచ్చింది తీసుకోవడం ఇలా జరుగుతుందనమాట. నేనే కాదు, వేరే వాళ్ళు కూడా ఇంకా అలానే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చాను కదా, అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. చూస్తుంటేనే చాలా నిండుగా ఉంది అమ్మవారు అయితే. చాలామంది వచ్చారు. ఆఫ్టర్నూన్ కదా, ఇంకా దీక్షలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీక్ష పూజారితోని ఇలా దీక్షనైతే తీపించుకుంటున్నారనమాట. సో చాలామంది జనాలు వచ్చారు. మార్నింగ్ ఏమో యజ్ఞం జరిగిందంట, దాని తర్వాత కలశం పూజ, ఆ తర్వాత కుంకుమార్చన, దాని తర్వాత అమ్మవారి పూజలు అయితే చేశారంట. ఇప్పుడు ఒక్కొక్కరిగా వచ్చి దీక్షని తీపించుకున్న తర్వాత కలశంలో ఉన్న నీళ్లు చల్లుతున్నారనమాట పూజారి. సో అందరికీ కలశంలో ఉన్న నీళ్లు చల్లి అక్షంతలు వేసి ఆ తర్వాత దీక్షని తీపించుకున్న తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరు ఇంటికి అయితే వెళ్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి, ఆ తర్వాత అమ్మవారు. కొంతమంది ఏమో అమ్మవారికి వడిబియ్యం అయితే పోస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కోరిన కోరిక ఏదైతే తీరుతుందో అప్పుడు అమ్మవారికి అయితే వడిబియ్యం అయితే పోస్తారనమాట. అందుకని ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా, ఇక్కడ వడిబియ్యం అయితే పోస్తున్నారు అమ్మవారికి. ఈ అమ్మవారేమో బంగారు మైసమ్మ అమ్మవారు. సో ఇంకా నేనేమో అన్ని దేవుళ్ళని దర్శించుకొని ఇంకా ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఈవినింగ్ కూడా ఇంకా రావాలి అని చెప్పి, కంపల్సరీగా రావాలి అని చెప్పి చెప్పారనమాట నాకు తెలిసిన వాళ్ళు. సో సరే ఈవినింగ్ కూడా వస్తాను అని చెప్పాను. ఇంకా దగ్గర నుంచి అమ్మవారిని చూసే భాగ్యం నాకైతే దక్కిందనమాట. చాలా నిండుగా ఉంది, చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. సో దగ్గర నుంచి వెళ్ళి ఇంకా షూట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కరిగా వస్తున్నారు, పోతూనే ఉన్నారు. కానీ దీక్షలో ఉన్న వాళ్ళు అయితే చాలామంది వచ్చారు, చాలామంది దీక్షలో ఉన్నట్టున్నారు. సో ఇంకా వాళ్ళు వచ్చి తీపించుకుంటున్నారు. ఇక్కడ మార్నింగే యజ్ఞం జరిగిందని చెప్పాను కదా, సో ఇక్కడనేమో కొంచెం బొట్టు అయితే పెట్టుకున్నాను. సో ఈవినింగ్ ఏంటంటే మనకు నరకాసుని వధిస్తారు కదా, క్రాకర్స్ పెట్టి కాలుస్తారు కదా. సో ఇలా ప్రిపేర్ అయితే చేసి పెట్టారు. క్రాకర్స్ అయితే ఏం పెట్టలేదంట, నార్మల్గా ఇలా డెకరేషన్ చేసి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ వర్షం వస్తే ఆ క్రాకర్స్ అన్నీ తడిచిపోతాయి అని చెప్పి ఇంకా వాళ్ళు పెట్టలేదు. సో నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేశాను. లంచ్ చేసిన తర్వాత నేనైతే మీకు షూట్ చేసి చెప్తున్నాను. బగారా రైస్, పూరి, మటన్ కర్రీ అయితే చేసింది మా మమ్మీ. సో యాక్చువల్లీ నాకెందుకో అంటే ఈ మధ్య నేను నాన్ వెజ్ చాలా తక్కువ తింటున్నాను. అసలు ఎందుకో ఒకప్పుడు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడు చాలా మొహం కొట్టేస్తుంది. అసలు అంతగా ఏం తినట్లేను నాన్ వెజ్.
సో తిన్న తర్వాత చాలా బాగా స్లీప్ వేసాను. ఎంత నిద్ర వచ్చిందంటే ఇంకా చెప్పలేననమాట. 2కి పడుకుంటే 5 లేచాను. అంత నిద్ర వచ్చింది. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మా కాలనీ దగ్గర పెట్టిన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి జమ్మి చెట్టు పూజ అయితే అయిపోయింది. సో అక్కడ అక్షింతలు అయితే చల్లుకొని ఆ తర్వాత జమ్మిని తీసుకోండి అని చెప్పి అన్నారు. అక్షింతలు జల్లుకొని ఇంకా జమ్మిని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాను. నాన్ వెజ్ తిన్న తర్వాత మీరు టెంపుల్కి ఎందుకు వెళ్ళారు అని అనుకోవద్దు. నేను టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయటే నిల్చున్నాను. ఎందుకంటే రావణాసుని కాలుస్తున్నారు అని చెప్పారు కదా, మళ్ళీ ఇన్వైట్ చేశారు, అందుకనే నేను బయటే నిల్చున్నాను. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో నేనే కాదు, చాలామంది నాన్ వెజ్ తిని వస్తున్నారు. అమ్మవారికి అయితే అలా ఏముండదు. ఎందుకంటే బోనాలు చేసేటప్పుడు బలిస్తారు కదా, కోడిని బలిస్తారు కదా. సో అలా అమ్మవారికి అయితే అలా ఏం ఉండదు, వెళ్ళొచ్చు అని అన్నారు. కానీ బట్ నేనైతే అస్సలు వెళ్ళలేదు. జస్ట్ నార్మల్గా ఈ రావణాసుని ఎప్పుడు కాలుస్తారు అని చెప్పి ఇంకా నేను బయటనే కూర్చున్నాను అనమాట. ఎంత జనాలంటే మార్నింగ్ ఇంత రాలేదు. నేను 11:30 11:45 అలా వెళ్ళాను. అప్పుడు ఇంతమంది లేరు అసలు. సో ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఓన్లీ రావణాసుని కాల్చడం చూడ్డానికి మాత్రమే వచ్చారనమాట. ఎప్పుడెప్పుడు రావణాసుని కాలుస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందరూ. రావణాసుని కాల్చిన తర్వాత ఇంక అందరూ వెళ్ళిపోయారు. సో ఇంకా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారు, బట్ ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉన్నారు. కొంతమంది అయితే ఊర్లోకి వెళ్ళారు కదా, సో అందుకని ఇప్పుడైతే ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేశారు. రావణాసుని కాలుద్దామని చెప్పి ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేశారు. బట్ రావణాసుని ఫస్ట్ కాల్చకుండా గుడి దగ్గర ఇలాగ నార్మల్గా ఇట్లా చిచ్చుబుట్లు ఉంటాయి కదా, ఆ చిచ్చుబుట్లు కాల్చారనమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలా కాలుస్తుంటే చాలా బాగా అనిపించింది. నిజంగా గుడికే చాలా బాగా కలొచ్చిందనమాట. నేను యాక్చువల్లీ వీడియో సరిగ్గా ఇక్కడ తీయలేకపోయాను, ఎందుకంటే నా ముందు నా వెనకల ఇలా తోసుకుంటున్నారనమాట, అంత జనాలు ఉన్నారు. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇంకా మళ్ళీ లైట్స్ అయితే ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత నార్మల్గా అంటే రావణాసుని లెఫ్ట్ రైట్ నార్మల్గా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చారు. ఆ తర్వాత రావణాసుని అయితే కాల్చారనమాట. చాలామంది అయితే విలేజ్కి వెళ్తారు దసరా ఫెస్టివల్ అని చెప్పి, బట్ విలేజ్లో అయితే నాకు తెలిసి ఎంత సెలబ్రేషన్స్ అయితే ఉండదు. జస్ట్ ఏదో ఒకరికొకరు కలుసుకోవడానికి మాత్రమే ఊర్లలోకి వెళ్తారు. కానీ బట్ ఊర్లో మాత్రం అంత ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు ఇలా సెలబ్రేషన్స్ అయితే ఎక్కువైతే ఉండవు. ఏదో రిలేటివ్స్ నేబర్స్ కలుసుకోవడానికి మాత్రమే ఇంకా ఊరికి వెళ్ళాల్సిందే. సో ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఈ క్రాకర్స్ కాల్చిన తర్వాత ఇంకా రావణాసుని అయితే కాల్వడం స్టార్ట్ చేస్తున్నారనమాట. సో నార్మల్గా అయితే ఇక్కడ క్రాకర్స్ బెల్లిస్తే చిన్నపిల్లలు ఎంజాయ్ చేశారు ఆకాశాన్ని చూసుకుంటూ. బట్ ఎప్పుడైతే ఈ రావణాసుని కాల్చారో ఆ రీసౌండ్కి చాలా భయపడ్డారు, ఏడ్చారు కూడా. సౌండ్ అయితే విన్నారు కదా. సో అంత గట్టిగా సౌండ్ వచ్చింది అసలు. ఒకేసారికి అలా పేలిన తర్వాత ఇంకా చాలామంది చెవులు మూసుకున్నారు. అసలు కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అబ్బా ఎంత బాగుంది సౌండ్. ఇంకొంతమందికి అయితే అది కొంచెం డిస్టర్బెన్స్గానే అనిపించింది. సో ఫైనల్గా రావణాసుని అయితే కాల్చారు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఒకరికొకరు హ్యాపీ దసరా అని చెప్పి అనుకొని ఆ తర్వాత అలైబల్ అయితే తీసుకున్నారు. అండ్ నా లెఫ్ట్ సైడ్ అయితే ఒక బాబు అయితే ఎంత ఏడ్చాడంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాందా అని చెప్పి వాళ్ళ డాడీకి అయితే చెప్తున్నాడు. అయినా కూడా వాళ్ళ డాడీ అయితే వినలేదు. కానీ వాళ్ళ డాడీకి ఏమో చూడాలని ఉంది, ఆ బాబుకేమో ఆ బాబు ఏమో చాలా భయపడుతున్నాడు అనమాట. సో ఫైనల్గా రావణాసుని అయితే కాల్చారు.
ఇంకా ఇంటికి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం మాకు తెలిసిన నేబర్స్ వీళ్ళందరూ కలిసారనమాట. ఇంకా వాళ్ళందరికీ ఒకరికొకరం జమ్మి ఇచ్చుకొని ఇంకా హ్యాపీ దసరా అయితే చెప్పుకున్నామన్నమాట. ఇంకా కాల్చిన తర్వాత అసలు జనాలు ఎవ్వరూ లేరు. ఇంక అందరూ ఇంకా స్టార్ట్ అయిపోయారు. ఇంక వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఇంకా స్టార్ట్ అవుతున్నారు వెళ్ళిపోవడానికి. అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట ఈ టెంపుల్కి. ఎందుకంటే టెంపుల్ న్యూలీ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా ఇంటికి వచ్చి ఇంకా మా పేరెంట్స్కి జమ్మి ఇచ్చి ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ బగారా రైస్ అయితే చేసింది మా మమ్మీ నైట్ టైం కూడా. సో డిన్నర్ చేసిన తర్వాత ఇంకా పడుకున్నాం అనమాట. ఎందుకంటే రేపు మళ్ళీ వేరే వర్క్స్ ఉన్నాయి. సో అందుకని తొందరగా పడుకున్నాం. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.